ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి వచ్చిన మార్వాడితో బాబా మరలా ఇలా ఉపన్యసించారు. మానవ జన్మ ఎత్తిన ప్రతివారు తమ జీవిత కాలంలో బ్రహ్మ పదార్థాన్ని పొందలేరు. ఆత్మ సాక్షాత్కారం పొందటమే బ్రహ్మ పదార్థాన్ని చూడటం. బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలనుకునేవారు పాటించవలసినవి. భవబంధాల నుండి బయటపడే విధంగా ఈ దేహమే నేనను భ్రాంతి తుడిచిపెట్టినట్టుగా నశించిపోవాలి. లౌకిక వ్యామోహములు, ఐహిక సుఖభోగములపై ఏవగింపు కలిగి విరక్తి చెందాలి. అలాగే ఆనందమే బ్రహ్మ, కనిపించని బ్రహ్మమును చూడటానికి మాయా జగత్తును చూసే దృష్టిని మరలించి లోపలి వైపునకు ప్రసరింపచేసి నిశ్చలంగా ఉండాలి. దుర్మార్గపు ఆలోచనలు, పాప కార్యములు చేయకుండా చిత్తమును ఈశ్వరుడికి అంకితం చేయాలి. సత్యవ్రతాన్ని అవలంబించి జపమో తపమో చేస్తూ మౌనంగా కన్నులు మూసుకుని దృష్టిని అంతర్ముఖం కావించి బ్రహ్మచర్యమును నియమనిష్టలతో పాటించాలి. ఇంద్రియ నిగ్రహము వలన, సద్గుణ సంపదల వలన మనిషికి శ్రేయస్సు లభిస్తుంది. ఐహిక సుఖభోగముల వలన ప్రేయస్సు లభిస్తుంది. రెండు ఆనందాన్నిచ్చేవే. ప్రేయస్సు మీసాలపై తేనెలా తాత్కాలిక సంతోషాన్నిచ్చి దుఃఖానికి దారితీస్తుంది. శ్రేయస్సు శాశ్వతమై బ్రహ్మానందంలో ఓలలాడిస్తుంది. ఈ శరీరమే రథం, ఆత్మ యజమాని, బుద్ధి రథచోదకుడు, మనసు కళ్ళెం, ఇంద్రియములు గుర్రాలు, బాట వివేక చతురత. విచక్షణ జ్ఞానం కలవారు ముక్తి మార్గంలో పయనిస్తారు. అవివేకి జ్ఞానహీనులు చావు పుట్టుకలకు కారణమైన లౌకిక మార్గంలో పయనించి సంసారమనే కూపంలో అగాధంలో పడిపోతారు. జగన్నాటకంలో మానవ జన్మ ఒక పాత్రను ధరించడం వంటిది. ప్రతిఫలాపేక్ష లేకుండా తన విద్యుక్త ధర్మాలను ఆచరించే వారి మనసు నిర్మలమై పావనమై ఉంటుంది. అతనే కర్మయోగి. మానసిక క్షేత్రంలో కలుపు మొక్కలు నశించి వైరాగ్య బీజాలు మొలిచి మొగ్గ తొడిగి పుష్పించి ఫలించే వరకు సాధన తీవ్రంగా ఉండాలి. అలాంటి సాధకుని మనోదర్పణంలో పరమాత్మ స్వరూపం అద్దంలో ప్రతిబింబంలా గోచరిస్తుంది. ఆత్మజ్ఞానం మాటలతో తెలపటానికి, బుద్ధితో ఊహించడానికి సాధ్యం కాదు. ఎంతటి మేధావి అయినా స్వయం కృషితో బ్రహ్మ వస్తువును పొందలేరు. సద్గురు కటాక్షం లభించిన వారికే ఆత్మ సాక్షాత్కారం లభించగలదు. ఈశ్వరానుగ్రహానికి పాత్రులైన వారే సద్వివేక చతురత వైరాగ్యం లభించి సంసార సాగరాన్ని దాటగలుగుతారు. ఇలా బాబా నోట అమృత ధారలే వేదాంత సారం వెలువడుతుండగా మసీదులో ఉన్న వారందరూ మహదానందం పొందారు. బ్రహ్మ విద్యకు తనకు గల అంతరాన్ని మార్వాడి గ్రహించాడు. బాబా అమృతతుల్యమైన వాక్కులతో మరో వీడియోలో కలుసుకుందామండి. ధన్యవాదాలు.